హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో వీళ్ళిద్దరూ దేవా మిథున ఎప్పుడు కలుస్తారు, ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది. ఇక వీళ్ళిద్దరూ ఓకే మనము ఒకరికొకరం ఇష్టపడుతున్నామని చెప్పే ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం వచ్చి వీళ్ళిద్దరిని ఆపేస్తుంది. సో తన బర్త్డే అప్పుడు చెప్దామనుకుంటే ఇక ఆదిత్య పెట్టించిన షూటర్ వచ్చి షూట్ చేస్తాడు మిథునని. ఇక అంతటితో అది కథ కాస్త ముగిసిపోయింది. దాని తర్వాత చెప్దామనుకునేసరికి జడ్జి గారు వచ్చేసి నువ్వు చెప్పకూడదని ఆయన చేత ప్రమాణం చేపించుకుంటాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ మిథునకు తెలిసి మళ్ళీ తనని మార్చుకుందాం అనుకునేసరికి ఇప్పుడు జడ్జి గారి కిడ్నాప్ అయితే జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల వీళ్ళిద్దరు ఇక కలుస్తారా లేదా అని ప్రేక్షకులైతే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు అసలు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఇక కిడ్నాప్ చేసేసిన జడ్జి గారిని వీళ్ళు ఆ ఒక వెహికల్లో ఎక్కించుకొని వస్తూ ఉంటారు. ఇక దాంతోపాటే మిథున దేవా వీళ్ళిద్దరు కూడా గిల్లి గజ్జాలు ఆడుకుంటూ రోడ్డు మీద ఆ బైక్లో వస్తూ ఉంటారనమాట. ఇక వస్తూ అందరూ కలిసి ట్రాఫిక్ జామ్లో సో అక్కడ ఉంటారు. ఇక ట్రాఫిక్లో నుంచి పాపం మిథున వాళ్ళ నాన్న అంటే హరివర్ధన్ గారు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని పిలవడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. వాళ్ళైతే ఇక ఆయన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు కాబట్టి ఆయన పిలవలేకపోతుంటారు. సరే అని చెప్పేసి ఈ రౌడీలు దేవాన్ని చూడగానే అమ్మో దేవా ఇక్కడే ఉన్నాడు, వీడి కంట మాత్రం మనం పడకూడదు, వీడి కంట పడ్డామంటే మాత్రం మనల్ని వేసేస్తాడు కాబట్టి వీడికి జాగ్రత్తగా వీడిని తప్పించుకొని వెళ్ళిపోవాలి. అయినా వాడు వేరే మూడ్లో ఉన్నట్టున్నాళ్లే వాడి భార్యతో పాటు కాబట్టి మనల్ని ఎక్కువ పట్టించుకోలేని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంకొంతమంది రౌడీలు వచ్చేసి ఏంట్రా వాడిని చూసి మీరు భయపడుతున్నారు, వాడేమైనా పెద్ద రౌడీయా అంటే వాడిది చేతి దెబ్బలు తిన్నాం కాబట్టి మాకు తెలుసు వాడు ఎట్లాంటి రౌడీయో లేకపోతే ఎలా కొడతాడనేది. సో వాడి కనపడకుండా కామ్గా వెళ్ళిపోదాం అని అనుకుంటున్న టైంకి అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక త్వరగా బయలుదేరు అని చెప్పి అందరూ అంటుండేసరికి వీడి కంగారులో వెళ్ళి కరెక్ట్గా దేవా బండినే గుద్దుతాడనమాట. ఇక దాంతో వీళ్ళిద్దరూ ఇట్లా పడిపోతున్నట్టుండి సరే ఇంకా ఆపేసి వస్తాడనమాట. అమ్మ అయిపోయిందిరా నువ్వు భలే ఇట్లాంటి పని చేసేవేంటని వీళ్ళు తిట్టుకుంటూ దిగుతారు. అన్న సారీ అన్నా అని చెప్పి అంటే రే ఏంట్రా దిగిన వెంటనే సారీ చెప్పేస్తున్నావు, నా బండి కంటే ఏం కాలేదు, సరే నీ బండికి ఏదన్నా అయిందో లేదో చూసుకోకుండా చెప్తున్నావు అంటే నువ్వేదో తప్పు పని చేస్తున్నట్టే కదా అని అనగానే ఇక జడ్జి గారు అయితే ఊ అంటుంటారు. కానీ నోటి మాట అయితే రావట్లేదనమాట. ఆయనకి ఆ క్లాత్ అంతా కప్పేసి ఉంటారు, ఆయన్ని దాచిపెట్టేస్తుంటారనమాట. ఇక వచ్చేసరికి అదేం లేదన్నా అంటే ఏంటి మీ మొహాలు చూస్తుంటే కొద్దిగా తేడాగా ఉందే, మీరు ఏదో పని చేస్తున్నట్టే తప్పు పని చేస్తున్నట్టే అనిపిస్తుందని దేవా అంటూ ఉంటాడు. ఇక మిథున అంతలోపల వచ్చి దేవా ఎందుకు అందరితో గొడవ పడుతుంటా మనం వెళ్ళిపోదామంటే నువ్వెందుకు వచ్చావే మధ్యలోను, నువ్వు పద అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నేను తీసుకోపోదామనే వచ్చాను, అందరితో గొడవ పడుతూ ఉంటావు అని అంటే అన్న ఏం లేదులే అన్న సారీ మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇతను కూడా అంటూ ఉంటాడనమాట. ఇక దాంతో బస్సు అతను వెనకాల ట్రాఫిక్ అంతా ఆగిపోయింటే అయ్యా మీ గొడవ లేదన్నా ఉంటే పక్కన చూసుకోండి మేమంతా వెళ్ళాలి కదా అని అరుస్తూ ఉంటే ఇక మిథున కూడా వద్దులే రండి మనం వెళ్ళిపోదామనగానే పాప ఇక జడ్జి గారు కూడా ఏం చేయలేక కామ్గా అయిపోతారు. మొత్తానికి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇలాగా జరిగిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఇంట్లో గొడవ అనమాట. ఇంట్లో ఏంటి ప్రమోదిని వచ్చేసి వాళ్ళ భర్తకి దోశలు వేస్తూ ఉంటే ఇక సూర్యకాంతం ఉంటుంది కదా, సూర్యకాంతం ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు అయితే భలే ఉంటాయి, అసలు భలే ఉంటాయి. ఫన్నీగా ఈమె కోసం రాసే స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రమోదిని దోశలు వేస్తుంటే ఇక వచ్చేసి ఆనంద్ వచ్చేసి నాకు దోశలు వేయి త్వరగా నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్తే వేస్తున్నానని అని చెప్పి వేస్తున్న టైంకి రంగా వచ్చేసి వదినా నా కడుపులో ఎలుకలు పరిగిస్తే నాకు కూడా దోశలు వేయి వదినా అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక అమ్మ నాకు చాలా ఆకలేస్తుందని అంటూ ఉంటే ఇక సూర్యకాంతం వచ్చేసి ఎవరో అడుక్కునేవాడు వచ్చినట్టున్నాడు అమ్మ అంటూ ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనే అది అడుక్కునేవాడు కాదు ఏం కాదు, నేనే అమ్మ త్వరగా దోశలేయని వదిన అడుక్కుంటున్నాను అని అంటే అదేంటండి అసలు ప్రొఫెషనల్ అడుక్కునే వాళ్ళలాగా ఎంత చక్కగా అడుక్కుంటున్నారు మీరు అసలుకి మీ నాన్న టీచర్ కదా, ఆయన దగ్గర చదువు చెప్పించుకున్న వాళ్ళలాగా లేడు, మీరు అసలు అడుక్కునే క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళలాగా ఎంత చక్కగా అడుక్కుంటున్నారు అంటే నువ్వు నన్ను తిడుతున్నావో పొగడుతున్నావో కూడా అర్థం కావట్లేదే, అయినా కానీ నాకు టిఫిన్ పెట్టకుండా నువ్వు ఈ మాటలన్నీ డైలాగులన్నీ చెప్పకే, నాకు ఫస్ట్ టిఫిన్ పెట్టంటే ఇక చెప్తానమాట. సరే నేను దోశలు వేస్తాను అని చెప్పి తీసుకునే టైంకి ప్రమోదిని వచ్చేసి ఉండు మా ఆయనకు కూడా దోశలే కదా పెట్టాల్సింది, ఆయన అంటే ఆఫీస్కి వెళ్ళాలి, మీరిద్దరు ఏం పని చేస్తున్నాడు మీ ఆయన ఇంట్లో కూర్చొని ఉండడమే కదా అని చెప్తే ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇక మా ఆయన గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా, మీ ఆయన అంటే నెల జీతానికి వెళ్తాడు కానీ మా ఆయన అయితే
పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మా ఆయన. అసలు ఆయన ఊరికే అక్కడ నిల్చొని స్థలాలు, ఇల్లులు చూపించగానే అందరూ కొనేసి లక్షలు లక్షలు అంటే డబ్బుల గురించి మాట్లాడదు. మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన పనంతా ఇల్లులు చూపించడమే కదా. ఇక మీ ఆయనది ఏముంది, పెద్ద బోర్డు జీతం అసలకి. దాన్ని చూసి నువ్వు పెద్ద మురిసిపోతున్నావా? నిన్నగాక మొన్నొచ్చింది ఆ పని. మా ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడో తెలుసు కదా. పళ్ళు ఊడిపోయే ముందు పళ్ళ పొడి ఎందుకు అన్నట్టు మీ ఆయనకి అది ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ మా ఆయనది పర్మనెంట్. ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె డైలాగులు మాత్రం సూపర్ అని చెప్పచ్చు నిజంగా. ఇక ఇలా మాట్లాడుతూ ఉంటే ఏంటి మా ఆయన గురించి అలా అంటున్నావు అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు కొట్లాటలు చేసుకుంటూ వీళ్ళు దోశలు వేసుకుంటూ ఉంటారు. ఇక ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు జడ్జి గారు వచ్చేసి, ఎవర్రా మీరంతా, నన్నెందుకు తీసుకుని వచ్చారో, అసలు నేను ఎవరో తెలుసా, నేను జడ్జి గారిని అని చెప్తున్న టైంకి ఇక దేవుడమ్మ ఎంటర్ అయిపోతుంది. నాకు తెలుసు జడ్జి గారు మీరు ఎవరు అనేది, అందుకే తీసుకుని వచ్చాను. అయినా మీరు నాతో పెట్టుకున్నారేంటి, ఆ దేవా విషయంలో మీరు కలగజేస్తున్నారు కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తుంది. అయినా నేను నీతికి నిజాయితీకి నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను. అది ఎవరైనా సరే అంటే మంచి చేసిన వాళ్ళకి నేను మంచే చేస్తాను, చెడు చేసిన వాళ్ళకి చెడు చేస్తాను. నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు దేవుడమ్మ, నన్ను కిడ్నాప్ చేసి ఒక జడ్జి గారిని కిడ్నాప్ చేసావనంటే నిజంగా దాని పర్యావసానం ఎట్లా ఉంటుందో నీకు తెలుసా అంటే, నాకు అన్నీ తెలుసు జడ్జి గారు. అయినా కానీ మీరు దేవా విషయంలో అతన్ని విడిపించడం ఫస్ట్ మీరు చేసిన తప్పు. తర్వాత నా కొడుకుని మీరు జైలు పాలు చేద్దాం అనుకుంటున్నారు కదా, అందుకే మీకు ఇట్లాంటి స్థితి పట్టింది. లేదంటే హ్యాపీగా న్యాయవాది సీట్లో కూర్చొని అందరూ చెప్పే సాక్ష్యాలన్నీ విని చక్కగా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటే రాజులాగా ఉండాల్సిన వారు ఇప్పుడు ఆ సీట్లో కాకుండా నేను కూర్చోబెట్టిన ఈ సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉంది, మిమ్మల్ని నేను ఏదైనా చేసేస్తాను, పవర్ నా చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు కూడా, నీకు నా సంగతి తెలియదేమో, నేను ఇట్లాంటివి ఎన్నో చూశాను, ఎన్నో బెదిరింపులు నేను కూడా చూశాను, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రము అబద్ధ సాక్ష్యం చెప్పను, నేను ఎవరికి న్యాయం చేయకుండా ఉండను అని చెప్పి చెప్తారనమాట. మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను జడ్జి గారు, మీరు కానీ హ్యాపీగా ఆ యొక్క కేసు నుంచి విడిపిస్తే, ఆ కేసు నుంచి మీరు కానీ తప్పుకుంటే మీరు హ్యాపీగా కారులో ఇంటికి వెళ్తారు. లేదంటే ఆ కారులోనే మీరు సమాధి చేసేస్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక దాంతో జడ్జి గారు మాత్రం అస్సలు ఏం పర్వాలేదు, నీ కొడుకు చేసిన తెలివి తక్కువ పని నాకు తెలుసు, వాడిని కటకటాల వెనక వేయిస్తాను. అలాగే ఇప్పుడు నువ్వు కానీ నన్ను కానీ విడిచిపెట్టకపోతే నీ సంగతి కూడా చెప్తాను నేను, నిన్ను కూడా మీ కొడుకుని నిన్ను ఇద్దరిని ఒకే జైల్లో వేసి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకునేటట్టు చేయగలను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మళ్ళీ దేవుడమ్మ వచ్చేసి, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనే పాఠాన్ని మీరు చదువుకునే ఉంటారు కదా, మీకెందుకు అంత మంచితనము మీ అల్లుడి మీద, అసలు వాడు ఏం చేస్తే మీకెందుకు, మీరు మీ పాటికి మీరు ఉంటే మీరు హ్యాపీగా రాజులాగా ఉండాల్సిన వాడివి, నీకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఆయన మాట వినకపోయేసరికి, రేయ్ ఇతనికి మాటలతో చెప్తే అర్థం కాదు, కర్రలతో ఈయనకి సమాధానం చెప్పండి, కొట్టండి, లేదంటే ఇంకా తలగా ఎగరేస్తే ఆ తలనే తీసేసేయండి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. అయినా జడ్జి గారు మాత్రం అస్సలు భయపడకుండా ఉంటారనమాట. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చేసి కుటుంబంలో మిథున వచ్చేసి ప్రసాదాన్ని తీసుకొచ్చి ప్రమోదినికి ఇస్తూ ఉంటుంది. ప్రమోదిని, అక్క మీరు తీసుకోండి ప్రసాదం, నేను బాగా గుడిలో మంచి పూజ చేపించాను, నాకు మా ఆయనకి మధ్య గొడవలన్నీ తీరిపోతాయని చెప్పేసి హ్యాపీగా ప్రసాదాన్ని వాళ్ళ బావగారికి, వాళ్ళ అక్కకి, అలాగే రెండో బావగారికి ఇస్తే, ఇక అక్కడే ఉన్న సూర్యకాంత, ఏమి నాకు ఇవ్వట్లేదు అందరికీ ఇస్తున్నావు కదా అని చెప్తే, నీకు నేను ఇవ్వలేనులే, నువ్వు అంత మంచిదానివి కదా అందుకే నేను ఇవ్వలేనంటే, నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఇవ్వట్లేదా అని చెప్పేసి ఇక్కడ కూడా సెటైర్లు అనమాట. వీళ్ళిద్దరికి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇక ఇద్దరు వాగ్వాదానికి దిగుతారనమాట. మా ఆయన గొప్ప అంటే మా ఆయన గొప్ప, మీ ఆయన ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నాడా, ఆయనకు దోశలు వేయాలని చెప్పేసి సూర్యకాంత మిథున అంటుంది. అవును మీ ఆయన పెద్ద చదువుకున్నాడు కదా, ఈయనకేమైనా దోశలు వేయాలని వీళ్ళిద్దరు గంటలతో కొట్టుకోబోయేంత స్థితికి వచ్చేస్తారు. వీళ్ళిద్దరిని ఆపలేక ఇక ప్రమోదిని అయితే, దేవా నువ్వు మిథునం తీసుకుని వెళ్ళిపో అని చెప్పగానే ఇక వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక రూమ్లో మంచం మీద పడిపోతారనమాట. ఇక వీళ్ళిద్దరికి ఒక మంచి రొమాంటిక్ సాంగ్, మళ్ళీ ఇక ఒకరిని ఒకరు చూసుకుంటూ ప్రేమలో అలాగా మునిగి తేలుతూ ఉన్న టైంకి ఇక కాసేపటికి ఇద్దరు సిగ్గుపడుతూ లేసేస్తారనమాట.
ఇక లలిత, రాహుల్ వీళ్ళంతా కంగారు పడుతూ హరివర్ధన్‌కి ఫోన్ చేస్తూ ఉంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక లలిత కంగారు పడుతూ ఆయన స్విచ్ ఆఫ్ అయ్యే సమస్య లేదా, ఆయన ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకొని వెళ్ళాడు, నాకేదో భయంగా ఉందని చెప్తే ఇక సెక్యూరిటీకి ఫోన్ చేస్తారనమాట. సెక్యూరిటీకి ఫోన్ చేస్తే ఆయన చెప్తాడు, సార్ ఈరోజు పెద్ద మీటింగ్ ఉండాల్సింది, దానికి అటెండ్ అవ్వలేదు సారు, అందుకని మేము ఎంక్వైరీ చేస్తే ఒక విషయం తెలిసింది, మీరు కంగారు పడకండి, హరివర్ధన్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట అనే విషయాన్ని అయితే చెప్పేస్తాడు. వెంటనే రాహుల్ వచ్చేసి మిథునకి ఫోన్ చేసి చెప్తాడు, నాన్న కిడ్నాప్ అయ్యాడని. ఇక వెంటనే కంగారు పడుతూ దేవా దేవా అని చెప్పి అరుస్తూ వస్తుంది. ఏమైందమ్మా అంటే, నాన్నని కిడ్నాప్ చేశారంట, చూద్దాం పద మనమే కాపాడాలని చెప్పి చెప్తూ ఉంటుంది దేవాకి. మరి ఇప్పుడు దేవా ఏం చేస్తాడో చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.